ఈ రోజు వరకు నాకు ఏ రోగం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇది దేవుని యొక్క కృప తప్ప ఇక మరి ఏమీ కాదు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే మీరు కూడా ఇలా జీవించవచ్చు. సమస్యలు వస్తుంటాయి, సవాళ్ళు వస్తుంటాయి, సీజనల్ వస్తుంటాయి పోతుంటాయి. అయితే పరీక్షలు ఉంటేనే కదండి ప్రమోషన్ వచ్చేది. కాబట్టి శోధనలు వచ్చేది సాతాను వలన, శ్రమలు వచ్చేది సాతాను వలన. అయితే మనము వాటిని చూసే విధానాన్ని బట్టి దాని ఫలితం ఎలా ఉంటుందనేది నిర్ణయించబడుతుంది. దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే వాటిని పరీక్షలుగా చూస్తాడు. నీవు కూడా వాటిని పరీక్షలుగా చూసి, పరీక్షలు రాసి ఏం కావాలి? పాస్ కావాలి కదా. సంసారం చేస్తుంటారు, 10 ఏళ్ళైనా ఆ శ్రమ అట్లే ఉంటుంది, 20 ఏళ్ళైనా ఆ జబ్బు అట్లే ఉంటుంది. ఇంకా సెటిల్ అయిపోయింది, డాక్టర్ చెప్పాడు ఉంటుందంట, బతికేంత వరకు ఉంటుందంట, ఇంకా ఈ రోగంతో నేను చచ్చిపోతానంట. నో, శ్రమలు శోధనలు మనం అట్లా చూడకూడదు, జయించాలి. పాస్ అయితేనే కదా ప్రమోషన్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమ నుంచి నేను విడిపిస్తాను, విడిపించి గొప్ప ప్రమోషన్. హల్లెలూయా. ఒక శ్రమ వచ్చిందా, ఒక శోధన వచ్చిందా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తెలుసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే ప్రతి పరీక్షలోంచి నువ్వు బయటకు వస్తావు. అగ్ని లాంటి శ్రమ అయినా సరే బయటకు వస్తావు. హల్లెలూయా. అందరూ నీ పని అయిపోయింది అనుకున్నా కూడా నీవు వానపాములాగా బయటకు వస్తావు. వానపాము సావదంట, ఇలా కట్ చేస్తే మళ్ళీ ఆ నుంచి జీవం పుట్టుకొని వస్తుంది. మనుషులంతా అనుకోవచ్చు అయిపోయింది, నీ పని అయిపోయింది అని అనుకుంటారు, కానీ నువ్వు బయటకు వస్తావు. బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తావు తెలుసా? బలంతో బయటకు వస్తావు. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ గాడ్స్ డీలింగ్స్. ఏ పరీక్ష అయినా సరే నువ్వు సరిగా దాన్ని ఎదుర్కొని ఏం చేయాలి? ఆ పరీక్షను జయించి సాక్ష్యం చెప్పాలి. నా దేవుడు నన్ను సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చాడని లోకానికి దేవుని యొక్క గుణగణాలను లోకానికి చూపించాలి.